హాయ్ వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు భూమి మనంలోని మిగిలిన చాప్టర్ మొత్తం కంప్లీట్ చేసుకుందామండి. యాక్చువల్గా ఒకటే వీడియో మొత్తం ఇంపార్టెంట్ బిట్స్ పెడితే లెంత్ ఎక్కువైపోతుంది అనేసి పెట్టలేనండి. టాపిక్లోకి వెళ్దాం. భూపటలం యొక్క కదలికలు. భూమి ప్రస్తుతం ఉన్న ఖండాల గురించి, సముద్రాల గురించి మనందరికీ తెలిసిందే. అయితే ఇంతకుముందు కూడా ఇలానే ఉంది అని అనుకోవద్దు. ఎందుకంటే మొదట భూమి ఎన్నో కదలికలకు లోనైందని ఇక్కడ తెలియజేయడం జరిగింది. చూడండి, చరిత్రలో ఖండాలు కదిలాయి, ఢీకొన్నాయి, కలిసిపోయాయి, మళ్ళీ విడిపోయాయి, కొండలు పైకి లేచి నీలమట్టమయ్యాయి, మహాసముద్రాలు ఏర్పడి ఎండిపోయాయి, లోయలు మలచబడ్డాయి. భూమి చరిత్రలో ఇటువంటి ఎన్నో అద్భుత ఘటనలు చోటు చేసుకున్నాయని వివరించడం జరిగింది. 20వ శతాబ్దం ఆరంభంలో జర్మనీకి చెందిన వాతావరణ భూభౌతిక శాస్త్రవేత్త అయిన ఆల్ఫ్రెడ్ వెజినర్ ఖండచలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. చూడండి, ఇక్కడ ఖండచలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే ఆల్ఫ్రెడ్ వెజినర్. అయితే 220 మిలియన్ సంవత్సరాల క్రితం పాంజియా అనే మహాఖండం ఉందని అతను ప్రతిపాదించాడు. పాంజియా అంటే గ్రీకులో మొత్తం భూమి అని అర్థం. చూడండి, ఇక్కడ మనకు పక్కన పటం ఇవ్వడం జరిగింది. 220 మిలియన్ సంవత్సరాల కిందట భూమి ఈ విధంగా ఉందన్నమాట. అయితే భూప్రాంతాన్ని పాంజియాగాను, జలభాగాన్ని ఫాంతాల్సాగాను తెలియజేస్తారు. 200 మిలియన్ సంవత్సరాల కిందట భూభాగము ఖండాల కదలికల వల్ల ఈ విధంగా మారిందనమాట. అయితే మధ్యలో టెతిస్ సముద్రం అనేది ఏర్పడి ఖండాలను విడదీయడం అనేది జరిగింది. పైభాగాన్ని లారేషియా భూభాగంగా, కింది భాగాన్ని గోండ్వానా భూభాగంగా తెలియజేయడం జరిగింది. ఇక్కడ భారతదేశాన్ని కూడా గుర్తించారు. చూడండి, 135 మిలియన్ సంవత్సరాల కిందట భూభాగం ఆఫ్రికా, దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రం, దక్షిణ అమెరికా, భారతదేశం ఈ విధంగా వివిధ ఖండాలుగా, సముద్రాలుగా ఏర్పడడం మనకు కనిపిస్తూ ఉంది. 10 మిలియన్ సంవత్సరాల కిందట చూడండి, అంటార్కిటికా, ఆస్ట్రేలియా, ఆసియా, యూరప్, ఉత్తర అట్లాంటికా సముద్రం, ఉత్తర అమెరికా మొదలైనవి ఏర్పడటం మనకు కనిపిస్తున్నాయి. ఇది దాదాపుగా ప్రస్తుతం మన భూమి ఏ విధంగా ఉందో దానికి దగ్గరగా ఉందన్నమాట. 10 మిలియన్ సంవత్సరాల కిందట ఈ విధంగా భూమి కదలికలు అనేవి, భూమి పైన ఖండాల కదలికలు అనేవి జరిగాయి అని ఆల్ఫ్రెడ్ వెజినర్ అనే శాస్త్రవేత్త తెలియజేయడం జరిగింది. చూడండి, ఇక్కడ అదే తెలియజేయడం జరిగింది. కోట్ల సంవత్సరాల కాలక్రమంలో కొన్ని ఖండాలు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. ఈ ఖండాలు ఇంకా కదులుతూనే ఉన్నాయి అని తెలియజేయడం జరిగింది. మనము పక్కన పటాలను చూసాం కదా, దీని చిత్రాలను బట్టి కూడా మనకు ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. పాంజియా అనేది ఒక ఊహాత్మకమైన ఖండం. దానిలో ప్రస్తుతం ఉన్న ఖండాలు మెసోజో యుగం నుండి నేటి వరకు జరిగిన చలనాల వల్ల ఏర్పడ్డాయి. మెసోజోయిక్ యుగంను మాధ్యమిక జీవ మహాయుగంగా పేర్కొంటారు. పాంజియా అనే ఈ మహాఖండం ఈ కింద పేర్కొన్న భాగాలుగా విడిపోయిందని వెజినర్ ప్రతిపాదించాడు. లారేషియా లేదా అంగారా భూమి ప్రస్తుతం ఉత్తర అమెరికా, గ్రీన్లాండ్, భారత ఉపఖండానికి ఉత్తరంగా ఉన్న యురేషియా మొత్తము లారేషియా అనే భూభాగంలో ఉండేవన్నమాట. గోండ్వానా భూమి రెండవది. గోండ్వానా భూమి ప్రస్తుతం ఉన్న దక్షిణ అమెరికా, ఆఫ్రికా, మడగాస్కర్, భారతదేశం, అరేబియా, మలేషియా, తూర్పు ఇండీస్, ఆస్ట్రేలియా, అంటార్కిటికా భాగాలు మొత్తం
గోండ్వానా భూమిలో ఉండేవన్నమాట. ఈ 2 ఖండాలు టెథిస్ సముద్రం అనే పొడవైన లోతు తక్కువ సముద్రంతో వేరు చేయబడ్డాయి. ఈ చిత్రం చూస్తే మీకు స్పష్టంగా తెలుస్తుంది. లారేషియా గోండ్వానా భూభాగాలు లోతు తక్కువైన పొడవైన టెథిస్ సముద్రం ద్వారా వేరు చేయబడ్డాయని. భూమి మీద ప్రస్తుతం ఉన్న రూపం స్థానంలోకి రావటానికి ఖండాలకు కొన్ని మిలియన్ సంవత్సరాల సమయం పట్టింది. ఇప్పటికీ కూడా పలు ఖండాలు ఒకదానికొకటి తోసుకుంటూ మెల్లగా కదులుతూనే ఉన్నాయి. అయితే వీటి కదలికలు మనకు అంతగా తెలియదు. నిదానంగా కదులుతూ ఉంటాయి కాబట్టి మనకు వీటి కదలికలు తెలియదు. కానీ నిరంతరం ఖండాలు అనేవి కదలికలు జరుగుతూనే ఉంటాయి. భూమి గ్రిడ్ వ్యవస్థ గురించి ఇక్కడ వివరణ ఇవ్వటం జరిగింది, చూద్దాం. ఒక ప్రామాణికమైన అట్లాస్ ద్వారా లేదా గూగుల్ ఎర్త్ ఉపయోగించి అంతర్జాలం ద్వారా ఒక ప్రదేశం యొక్క అక్షాంశ రేఖాంశాల గురించి తెలుసుకోవచ్చు. ఈ విషయం మనకందరికీ తెలిసిందే. అక్షాంశ రేఖాంశాల గురించి తెలుసుకోవచ్చు. గ్లోబు మీద అక్షాంశాలు రేఖాంశాలు గీసి ఉంటాయి. ఈ నిలువు అడ్డ గీతలతో గళ్ళు ఏర్పడతాయి. దీనిని గ్రిడ్ అంటారు. ఇది గుర్తుంచుకోండి. అక్షాంశాలు రేఖాంశాలు గీయటం వల్ల గళ్ళు మాదిరిగా ఏర్పడతాయి. దీనిని ఏమనాలి? గ్రిడ్ వ్యవస్థ అంటారు. గ్రిడ్ అని అంటారు. ఉదాహరణకి ఇక్కడ చూడండి, మనకు అక్షాంశాల రేఖాంశాలు గీయటం ద్వారా ఇవి గ్రిడ్ లాగా ఏ విధంగా కనిపిస్తుందో తెలుస్తుంది. అదేవిధంగా ఉత్తరార్ధగోళాన్ని, దక్షిణార్ధగోళాన్ని, పశ్చిమార్ధగోళాన్ని, తూర్పు అర్ధగోళాన్ని ఈ విధంగా సూచించడం అనేది జరిగింది. ఈ చిత్రంలో అక్షాంశాల గురించి తెలుసుకుందాం. భూగోళం మధ్యలో అడ్డంగా వెళ్ళే వృత్తాన్ని భూమధ్య రేఖ అని అంటారు. ఇది ఉత్తర దక్షిణ ధృవాల నుంచి సమదూరాలలో ఉంటుంది. ఇది భూమిని 2 సమభాగాలుగా చేస్తుంది కాబట్టి దీనిని భూమధ్య రేఖ అంటారు. దీనిని 0 డిగ్రీల అక్షాంశంగా గుర్తిస్తారు. రేఖాగణిత శాస్త్రంలో కోణాలను సూచించినట్లే అక్షాంశాలను కూడా డిగ్రీలు, నిమిషాలు, సెకండ్లలో సూచిస్తారు. చాలా అట్లాస్లలో మీకు నిమిషాలు, సెకండ్ల వివరాలు ఉండవు. ఈ చిత్రాన్ని గమనించినట్లయితే మనకు అక్షాంశాల గురించి సుస్పష్టంగా తెలియజేయడం అనేది జరిగిందండి. భూమికి అడ్డంగా గీయబడిన వాటిని అక్షాంశాలుగా పేర్కొంటారు. అయితే 0 డిగ్రీల అక్షాంశాన్ని భూమధ్య రేఖ అంటారు. ఇది భూమిని 2 సమభాగాలుగా విభజిస్తుంది. భూమధ్య రేఖకు 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని కర్కట రేఖ అంటారు. భూమధ్య రేఖకు 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని మకర రేఖ అని అంటారు. ఇవి మనం గుర్తుంచుకోవాలండి. భూమధ్య రేఖకు 66.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని ఆర్కిటిక్ వలయము అని అంటారు. అదేవిధంగా భూమధ్య రేఖకు 66.5 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని అంటార్కిటిక్ వలయము అంటారు. భూమధ్య రేఖకు ఉత్తరాన ఉన్న 90 డిగ్రీల అక్షాంశాన్ని ఉత్తర ధ్రువంగా, అదేవిధంగా భూమధ్య రేఖకు దక్షిణాన ఉన్న 90 డిగ్రీల అక్షాంశాన్ని దక్షిణ ధ్రువంగా పేర్కొనడం అనేది జరుగుతుంది. ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మనకు ఇవి చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలండి. చూడండి, భూమధ్య రేఖ నుంచి ధృవాల వైపుకు సమాంతర వృత్తాలు ఉన్నాయి. ప్రతి వృత్తాన్ని ఒక అక్షాంశం అంటారు. ఇంగ్లీష్లోని లాటిట్యూడ్ అనే పదం వెడల్పు అనే అర్థాన్ని సూచించే లాటిన్ పదమైన లాటిట్యూడో నుంచి వచ్చింది.
లాటిట్యూడ్ అంటే ఏంది, వెడల్పు అని అర్థం. ఇది లాటిట్యూడో అనే లాటిన్ పదం నుంచి రావడం జరిగింది. ఈ అక్షాంశ విలువలు భూమధ్య రేఖ 0 డిగ్రీల నుంచి 90 డిగ్రీల ఉత్తరం వరకు మరియు 90 డిగ్రీల దక్షిణం వరకు ఉంటాయి. 0 డిగ్రీలు తక్కువ, 90 డిగ్రీల కంటే ఎక్కువ విలువ ఉన్న అక్షాంశాలు లేవు. అంటే 0 నుంచి 90 డిగ్రీల మధ్య అక్షాంశాలు అనేవి ఉండటం జరిగింది. ఉత్తరం వైపు అక్షాంశాన్ని ఊతో సూచిస్తారు. ఉత్తరం వైపు ఉన్న అక్షాంశాలను ఊతో సూచిస్తారు. అదేవిధంగా దక్షిణం వైపు ఉన్న అక్షాంశాన్ని దాతోను వాటి దిశలను సూచించడం అనేది జరుగుతుంది. భూమధ్య రేఖకు ఉత్తర దక్షిణ సూచికలు ఏమీ ఉండవు. చూడండి, భూమధ్య రేఖకు ఊ అని కానీ దా అని కానీ ఏమీ మెన్షన్ చేయరనమాట. ఎందుకు అంటే దీనికి ఎలాంటి ఉత్తర దక్షిణ వాటిని సూచించరు. ఇది 0 డిగ్రీలు అని మాత్రమే సూచిస్తారు. అన్ని అక్షాంశాల్లోకి భూమధ్య రేఖ పొడవైనది. రెండు వైపులా ఉన్న మిగిలిన అక్షాంశాలన్నీ ధృవాల వైపుకు వెళ్తున్న కొద్దీ చిన్నవిగా ఉంటాయి. ధృవాల వద్ద అంటే 90 డిగ్రీల ఉత్తర 90 డిగ్రీల దక్షిణం వద్ద అక్షాంశాలు వృత్తాలుగా కాక బిందువులుగా ఉంటాయి. గుర్తుంచుకోండి, బిందువులుగా ఉండటం జరుగుతుంది. భూమధ్య రేఖకు ఉత్తర ధ్రువానికి మధ్య ఉన్న సగభాగాన్ని ఉత్తరార్ధగోళం అంటారు. అదేవిధంగా భూమధ్య రేఖకు దక్షిణ ధ్రువానికి మధ్య ఉన్న సగభాగాన్ని దక్షిణార్ధగోళం అంటారు. ఒక ధ్రువం నుంచి మరొక ధ్రువం వరకు భూమధ్య రేఖ కాకుండా 180 అక్షాంశాలు ఉన్నాయి. అర్ధగోళాన్ని ఆంగ్లంలో హెమిస్పియర్ అంటారు. హెమి అంటే సగభాగము అని అర్థం. చూడండి, నెక్స్ట్ రేఖాంశాల గురించి చర్చిద్దాం. రేఖాంశాన్ని ఇంగ్లీష్లో లాంగిట్యూడో అంటారు. మనకు అక్షాంశాలని లాటిట్యూడో అంటారు కదా, లాటిట్యూడ్ అంటారు. అదే రేఖాంశాలను అయితే లాంగిట్యూడ్ అంటారు. దీని మూలం పొడవు అనే అర్థం ఉన్న లాంగిట్యూడో అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. రేఖాంశాలు పూర్తి వృత్తాలు కాదు, ధ్రువం నుంచి ధ్రువం వరకు ఉండే అర్ధవృత్తాలు ఇవి. ప్రతి రేఖాంశము ప్రతి అక్షాంశాన్ని ఛేదిస్తుంది. భూమి గోళాకారంగా ఉందని, ఉజ్జయిని గుండా మధ్యాహ్న రేఖ పోతుందని సూర్య సిద్ధాంత అనే ప్రాచీన భారతీయ గ్రంథం నిర్ధారిస్తుంది. చూడండి, భూమి గోళాకారంలో ఉందని చాలా ఏళ్ళ పూర్వమే ప్రాచీన భారతీయ గ్రంథాలలో నిరూపణలో ఉందని దీని ద్వారా తెలియటం జరుగుతుంది. ఉజ్జయిని, శ్రీలంక, రోహ్తక్ల గుండా మధ్యాహ్న రేఖలు పయనిస్తాయని ఆర్యభట్టకు తెలుసు. అలెగ్జాండ్రియా గుండా వెళ్ళే మధ్యాహ్న రేఖతో పాటు అన్ని మధ్యాహ్న రేఖల గురించి వరాహమిహిరునికి తెలుసు. ప్రాచీన భారతీయులు ధ్రువ నక్షత్రం యొక్క వాలును కొలవడం ద్వారా ఒక ప్రదేశం యొక్క అక్షాంశాన్ని తెలుసుకునేవారు. చూడండి, ఇంగ్లాండ్లోని గ్రీన్విచ్ లోని నక్షత్రాల గుండా పోయే రేఖాంశాన్ని 0 డిగ్రీల మెరిడియన్ లేదా ప్రామాణిక రేఖాంశము లేదా గ్రీనిచ్ మెరిడియన్ అని అంటారు. గ్రీనిచ్ రేఖాంశము ఏ దేశం గుండా వెళ్తుందండి? ఇంగ్లాండ్ గుండా ప్రయాణిస్తుంది అన్నమాట. పలు దేశాలు తమ దేశం గుండా వెళ్ళే రేఖాంశాన్ని 0 డిగ్రీల రేఖాంశంగా పేర్కొనటానికి ప్రయత్నించారు. అయితే గ్రీనిచ్ గుండా వెళ్ళే రేఖాంశాన్ని మాత్రమే 0 డిగ్రీల రేఖాంశంగా ఇంగ్లాండ్ నిర్ణయించింది. అయితే ఆ కాలంలో ప్రపంచంలో అధిక భాగాన్ని ఇంగ్లాండ్ పరిపాలిస్తుండేది. దాంతో వాళ్ళు అనుసరిస్తున్న విధానాన్ని మిగిలిన అందరూ అనుసరించడం మొదలుపెట్టారన్నమాట. చూడండి, ఇక్కడ రేఖాంశాల ప్రస్తావన అనేది ఉంది. 0 డిగ్రీల గ్రీనిచ్ రేఖాంశాన్ని ప్రామాణిక లేదా గ్రీనిచ్ లేదా మెరిడియన్ రేఖాంశంగా పేర్కొంటారు. మొత్తం మీద 360 రేఖాంశాలు ఉన్నాయి. ఈ రేఖాంశాలు 0 డిగ్రీల నుండి ప్రారంభమై
తూర్పు పడమరలుగా 2 సమూహాలుగా ఉన్నాయి. ఇవి 0 డిగ్రీల నుండి 180 డిగ్రీల వరకు తూర్పు రేఖాంశాలుగా, 0 డిగ్రీల నుండి 180 డిగ్రీల వరకు పశ్చిమ రేఖాంశాలుగా ఉన్నాయి. 180 డిగ్రీల రేఖాంశానికి తూర్పు పశ్చిమ రేఖాంశము అని పేరు. 0 డిగ్రీల 180 డిగ్రీల రేఖాంశాలకు దిశలను సూచించే గుర్తులు తూర్పు పశ్చిమ వంటివి ఉపయోగించరు. మనం ఏ విధంగా అయితే భూమధ్య రేఖకు ఉత్తర దక్షిణ దిశను సూచించము, అదేవిధంగా 0 డిగ్రీలకు 180 డిగ్రీల రేఖాంశాలకు కూడా తూర్పు పశ్చిమ వంటివి పెట్టడం జరగదనమాట. మిగిలిన వాటన్నిటికీ తూర్పు రేఖాంశంగా, పశ్చిమ రేఖాంశంగా తెలియజేస్తారు. చూడండి, తూర్పు వైపుగా లెక్కించినప్పుడేమో తూర్పు రేఖాంశంగా, పశ్చిమ వైపుగా లెక్కించినప్పుడేమో పశ్చిమ రేఖాంశంగా తెలియజేస్తారు. సేమ్ అక్షాంశాల లాగానే రేఖాంశాలను కూడా డిగ్రీలు, నిమిషాలు, సెకండ్ల కింద విభజిస్తారు. 0 డిగ్రీల రేఖాంశానికి సరిగ్గా వ్యతిరేక దిశలో ఉన్న 180 డిగ్రీల రేఖాంశాన్ని యాంటీ మెరిడియన్ అంటారు. యాంటీ అంటే వ్యతిరేకంగా అని అర్థం. తూర్పు రేఖాంశాలతో తూర్పు అర్ధగోళం, పశ్చిమ రేఖాంశాలతో పశ్చిమార్ధగోళం ఏర్పడతాయి. చూడండి, అంటే ఇది 0 డిగ్రీల రేఖాంశము. ఇది మెరిడియన్ రేఖాంశం అయితే దీనికి వ్యతిరేకంగా ఉన్న 180 డిగ్రీల రేఖాంశాన్ని యాంటీ మెరిడియన్ రేఖాంశంగా తెలియజేస్తారు. చూడండి, అక్షాంశాలు ఒకదానికొకటి సమాంతరంగా ఉంటాయి కాబట్టి వీటిని సమాంతర రేఖలు అని కూడా అంటారు. రేఖాంశాలను మెరిడియన్లని, మరియు మెరిడియన్ అంటే మధ్యాహ్నము అని అర్థం. దీన్ని మెరిడియానస్ అన్న లాటిన్ పదం నుండి వచ్చింది. మెరిడియన్ అనే పదం మెరిడియానస్ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. ఒక రేఖాంశం దగ్గర సూర్యుడు నడినెత్తిన ఉంటే మధ్యాహ్నం అవుతుంది. అంటే రేఖాంశాలు సమయానికి సంబంధించినవి అన్నమాట. వీటిని మధ్యాహ్న రేఖలని కూడా అంటారు. రేఖాంశాలను ఏమంటారు? మధ్యాహ్న రేఖలని కూడా అంటారు. చూడండి, భూమి స్థితి 1 డిగ్రీ రేఖాంశం మేర జరగడానికి 4 నిమిషాల సమయం అనేది పడుతుంది. అంటే ఒక్కొక్క రేఖాంశం వద్ద వేరు సమయం అవుతుంది. ఎగ్జాంపుల్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. మధ్యాహ్నం సూర్యుడు నడినెత్తిన ఉన్నప్పుడు 10వ డిగ్రీ తూర్పు రేఖాంశం వద్ద 12 గంటలైతే అవుతుంది. కానీ 9వ డిగ్రీ తూర్పు రేఖాంశం వద్ద 11:56 నిమిషాలు అవుతుంది. ఎందుకంటే భూమి తన స్థితి 1 డిగ్రీ నుంచి జరగడానికి ఎన్ని నిమిషాలు పడుతుంది? 4 నిమిషాలు. కాబట్టి 4 నిమిషాలు తక్కువ అవుతుంది. అదేవిధంగా 10 నుంచి 11కు వెళ్ళినప్పుడు అక్కడ 4 నిమిషాలు ఎక్కువ అవుతుంది. ఈ గందరగోళం అవుతుంది. అంటే టైంలో సేమ్ అన్ని ప్లేస్లలో ఒకే విధమైన సమయం ఉండదు. కాబట్టి దీని గురించి ప్రపంచాన్ని గ్రీనిచ్ మెరిడియన్కి తూర్పు పడమరలను కలిపి మొత్తం 24 కాలమండలాలుగా విభజించారు. ఒక్కొక్క కాలమండలం 15 డిగ్రీల రేఖాంశాల మేర ఉంటుంది. అంటే ఒక కాలమండలానికి మరొక కాలమండలానికి 1 గంట తేడా అనేది ఉంటుంది. 15 డిగ్రీల రేఖాంశాలు ఇంటూ ఒక అక్షాంశానికి 4 నిమిషాలు, దట్ ఈక్వల్ టు 60 నిమిషాలు. సో గ్రీనిచ్ మెరిడియన్ నుంచి తూర్పు వైపుకు వెళ్తుంటే సమయం కలపాలి, పడమర వైపుకు వెళ్తుంటే సమయం తీసివేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోండి. గ్రీనిచ్ మెరిడియన్ నుంచి తూర్పు వైపుకు వెళ్తుంటేనేమో సమయం అనేది కలపాలి, అదే పడమర వైపుకు వెళ్తేనేమో సమయం అనేది తీసివేయాలి. కాలప్రాంత సరిహద్దులను లెక్కగడితే కొన్ని దేశాలలో గంటలోపు తేడాలతో 1 కంటే ఎక్కువ కాల ప్రాంతాలు ఉంటాయి. ఉదాహరణకు భారతదేశంలో 2 గంటల కాల ప్రాంతాలు ఉంటాయి. దీని అర్థం భారతదేశ తూర్పు పశ్చిమ ప్రాంతాల మధ్య 1 గంట సమయం తేడా ఉంటుంది. దూరంగా ఉన్న ఈశాన్య ప్రాంతంలో
ఇంకా ఎక్కువ తేడా ఉంటుంది. ఇది చాలా సంక్లిష్టంగా ఉండి ఉపయోగకరంగా ఉండదు. ఇటువంటి పరిస్థితులలో కొన్ని దేశాలు తమ దేశం గుండా వెళ్ళే ఒక రేఖాంశాన్ని ఎంచుకొని ఆ రేఖాంశం వద్ద సమయాన్ని దేశమంతటికి వర్తింపచేస్తారు. దీనిని ఆ దేశ ప్రామాణిక సమయంగా పేర్కొంటారు. చూడండి, ఎక్కువ కాలమండలాలు అంటే వెళ్తున్నప్పుడు మనకు గంటల సమయం తేడా ఉంటుంది కాబట్టి ఒకటే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఏదో ఒక రేఖాంశాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకొని అక్కడ ఉన్న సమయాన్ని మిగిలిన వాటికి ఆపాదించుకుంటున్నారు కాబట్టి దీన్ని ప్రామాణిక సమయము అంటారు. భారతదేశానికి ప్రామాణిక సమయం ఏంటి అంటే IST. భారతదేశానికి భారతదేశ ప్రామాణిక సమయం అని, పాకిస్తాన్కి పాకిస్తాన్ ప్రామాణిక సమయం అని పేర్కొనడం జరుగుతుంది. చూడండి, రేఖాంశాలు అనేవి మనం గీసుకున్న ఊహాజనిత గీతలు మాత్రమే. ఇవి నిజంగా భూమిపైన గీయడం జరగలేదు, జస్ట్ ఊహించుకొని గీసుకున్నాం. తూర్పు నుంచి పడమరకు లేదా పడమర నుంచి తూర్పుకు ప్రయాణం చేస్తున్నప్పుడు సమయంలో తేడా ఉంటుంది. మీరు తూర్పు నుంచి పడమరకు ప్రయాణిస్తున్నప్పుడు ప్రతి ఒక్క డిగ్రీ రేఖాంశానికి 4 నిమిషాలు కోల్పోతారు. అదేవిధంగా పడమర నుంచి తూర్పుకు ప్రయాణిస్తున్నప్పుడు ప్రతి ఒక్క డిగ్రీ రేఖాంశానికి 4 నిమిషాలు అదనంగా పొందటం అనేది జరుగుతుంది. ఇది గుర్తుంచుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇక్కడ మీకు తెలుసా అనేది మెన్షన్ చేయడం జరిగింది. మన దేశంలో విభిన్న ప్రదేశాల మధ్య సమయాలలో గందరగోళాన్ని నివారించడానికి 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని భారత ప్రామాణిక రేఖాంశంగా నిర్ణయించుకున్నాం. భారత ప్రామాణిక రేఖాంశానికి గ్రీనిచ్ రేఖాంశానికి మధ్య 5.5 గంటల వ్యత్యాసం ఉంటుంది. ప్లస్ 5.5 గంటలు అంటే కూడటం అన్నమాట. మనకు గ్రీనిష్ రేఖాంశానికి మధ్య 5.5 గంటల తేడా అనేది ఉంటుంది. ఇది గుర్తుంచుకోవాలి. మీకు ఇదివరకే చెప్పుకోవడం జరిగింది. తూర్పు సైడ్ వెళ్తుంటే మనము సమయాన్ని కూడాలి, అదే పడమర సైడ్ వెళ్తుంటే సమయాన్ని తీసివేయాలని. మనది భారతదేశంలో వెళ్ళేది తూర్పు రేఖాంశం కాబట్టి 5.5 గంటలు మనము ఎక్కువ కలుపుకోవాలి. గ్రీనిష్ రేఖాంశానికి 5.5 గంటలు ఎక్కువగా కలుపుకోవాలని గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. దీంతో ఈ లెసన్ అయిపోయింది.